గోటితోని పోయేదానికి గొడ్డలు దాకా తెచ్చుకుంటారు కొంతమంది. ఈ నడుమ కొంతమంది పోలీసులను చూస్తుంటే అట్లనే అనిపిస్తుందిలా. అసలు పోలీస్ జాబ్ అంటేనే ఫుల్ టెన్షన్ ఉంటుంది. ఎక్కడ ఏ లొల్లైనా వెంటనే పోయి కంట్రోల్ చేయాలి. ఒక్కోసారి పబ్లిక్ ఆవేశంలో ఉంటారు, పోలీసుల మాట వినరు. అసొంటప్పుడు ఒకటికి 2 సార్లు నచ్చ చెప్పాలి. అట్లా కాకుండా పోవుడే వాళ్ళ మీద అటాక్ చేస్తే ఏందన్నట్టు. అయ్యో అయ్యో ఏందది, వాళ్ళక్కడ ధర్నా చేస్తుంటే పొయ్యి ఒక్క నూకిండు సిఐ సారు. పాపం ఆ అన్న అంత దూరం పోయి పడ్డాడు. అరే ఇదేంది సారు, మేము చెప్పేది ఇన్నుండి అని అడ్డం పోయిన ఆడోళ్ళను కూడా అవతలికి నూకేసి కింద పడ్డ మనిషిని ఎత్తుకపోయి పోలీస్ కారు డిక్కిల పడేసిండ్లు. అరరరే గింత అన్యాలమా. అసలు ఏంది లొల్లి అనంటే కోదాడ 32వ వార్డుల 30 ఏళ్ల నుంచున్న డబ్బా దుకాన్లను మున్సిపాలిటీ వాళ్ళు రాత్రికి రాత్రే తీసేసిండ్లట. ఇక దానికి నిరసనగా ఇక్కడ బాధితులందరూ ధర్నా చేస్తున్నారు. ఈ ముచ్చట ఎరకగానే ఇక సిఐ శివశంకర్ సారు దబ్బచ్చి వాళ్ళ మీద దాడి చేసిండు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్లుగా వైరల్ అయింది. ఇదేం పద్ధతి, ఇదేం పోలీసింగు అని దుమ్మెత్తి పోస్తున్నారు ఆ సిఐ ఓవర్ యాక్షన్ చూసిన నెటిజన్లు.